మనం గేట్ దగ్గర నుంచి వచ్చిన లైన్ అంతా రోడ్ల మీదే హోల్డింగ్ ఏరియా, అసలు పార్కులు ఎక్కడ పెట్టేది కాదు. అయితే ఇదొక జనం లోపలికి పోయింది, వీళ్ళు సరైన కేర్ తీసుకుంటున్నారు. వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపల కూర్చుంటూ ఉన్నారు, అది బాగానే ఉందని ఇంకా ఈ సెంటర్ మీ డిప్యూటీ ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్ తను అడిగి అసలేం జరిగిందనే విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకుంటున్నారు. అంతకుముందు తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అంతమంది భక్తులుంటే గేట్లు ఎలా తెరుస్తారని ప్రశ్నించారు. హ్యూమన్ సైకాలజీ తెలియదా అంటూ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్ల విషయంలో ఎందుకింత వైఫల్యం జరిగిందని ప్రశ్నించారు. 2000 పడతారనుకున్న 2500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యు హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్, వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా, అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు అక్కడ దగ్గరలో ఉందని తీశారు, గేట్ దగ్గరలో తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా యాజ్ కలెక్టర్?